చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, పొరుగింటి పుల్లకూర రుచి, మేకవన్నె పులి, అభ్యాసం కూసు విద్య, ముందు నుయ్యి వెనక గొయ్యి. ఈ సామెతలను ఇంగ్లీష్లో ఏమంటారు? వీటికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్లో కాకపోయినా కూడా ఈక్వలెంట్ అంటే సమానమైన మీనింగ్స్ ఇంగ్లీష్లో ఏమున్నాయో చూద్దాం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, దెర్ ఇస్ నో యూస్ క్రైంగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. మీనింగ్, రిగ్రెటింగ్ ఆఫ్టర్ ద డ్యామేజ్ ఈజ్ డన్ ఈజ్ యూజ్లెస్. అంటే డ్యామేజ్ అయిపోయాక మనం బాధపడితే ప్రయోజనం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి, ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. మీనింగ్, పీపుల్ ఆఫెన్ థింక్ అదర్స్ హ్యావ్ ఇట్ బెటర్ ఈవెన్ వెన్ దట్స్ నాట్ ట్రూ. వేరే వాళ్ళకు ఉన్నదంతా మంచి అని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మేకవన్నె పులి, a wolf in sheep's clothing. Someone who seems harmless but is actually dangerous. చూడ్డానికి చాలా హార్మ్లెస్గా కనిపిస్తారు, కానీ వాళ్ళే డేంజరస్ ఉంటారు. అభ్యాసం కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీనింగ్, విత్ కంటిన్యూస్ ప్రాక్టీస్ యూ కెన్ మాస్టర్ ఎనీథింగ్. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా మాస్టర్ చేయగలుగుతారు. ముందు నొయ్యి వెనక గొయ్యి, between the devil and the deep blue sea. Meaning, stuck between two dangerous or difficult choices. రెండు కష్టమైన చాయిస్ల మధ్యన మీరు స్టక్ అయి ఉన్నప్పుడు దీన్ని మనం వాడుతాం. Which proverb do you use the most? Write in the comment section. Like, share and subscribe for more such videos. Thanks for watching.